అయితే మీరు చెప్పినట్టు ప్రకారంగా ఫంక్షన్లోకి వెళ్తే చాలా చక్కగా జెంట్స్ కలుస్తూనేమో ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏ ప్లాట్ చేస్తున్నావు, వ్యవసాయం చేస్తే వ్యవసాయం ఎలా చేస్తున్నావు, లేడీస్ అయితేనే బట్టలు బంగారం గురించి. మరి రక్తదానం గురించి అని మాట్లాడినప్పుడు వాళ్ళు మీ సైడ్ విచిత్రంగా చూడలేదా? చూస్తారు సార్. అంటే అవగాహన లేనోడు మాత్రం ఖచ్చితంగా చూస్తాడు సార్. ఎందుకంటే చాలామంది రక్తదానం మీద అవగాహన ఉండదు. యూత్కి చాలామంది తెలిసిన వాళ్ళు అయితే అరే ఇది ఐడియా బాగున్నది, వీని ఐడియా బాగున్నది, వీనికి మనం సపోర్ట్ చేద్దాము. సో రక్తదానం అనేది ఇట్లాంటి శుభకార్యములలో కూడా చేస్తే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో కూడా రక్తదానం చేయించాం సార్. జరిగింది ఇలాంటి సంఘటన? ఇలాంటి సంఘటన జరిగింది. గుడ్ న్యూస్. అంటే ఎంతమంది చేయించారు అలా? అంటే శుభకార్యంలో అయితే ఒక 2 ఫంక్షన్లు స్టార్ట్ చేసాం సార్. కాలేజీలలో వారానికి 2-3 రోజులు వెళ్ళి రక్తదానం గురించి అవగాహన కార్యక్రమాలు చేస్తుంటాము. రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడని ఒక స్లోగన్ తోటి వెళ్తుంటాం సార్. ఓకే. అయితే మొత్తం మీద ఇలాంటి క్యాంప్స్ అంటే రక్తదానం అంటే మీరు బ్లడ్ కలెక్షన్ చేసినటువంటి క్యాంప్స్ ఎన్ని ఉండొచ్చు మీ అందాజలో? నేను ఇప్పటివరకు 54 బ్లడ్ క్యాంప్స్ చేశాను సార్. ఈ బ్లడ్ క్యాంప్స్ వచ్చేసి చాలా మందికి నీడ్ ఉన్న వాళ్ళకి హెల్ప్ కావడం అండ్ తలసేమియా వాళ్ళకి హెల్ప్ ఉండడము, ఇలా బ్లడ్ క్యాంప్స్ ఇన్ చేసాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే 2200+ కాలేజ్కి వెళ్ళి ఉంటాను సార్ నేను లాస్ట్ 3 years నుండి. అయితే ఇప్పుడు మీరు కలెక్ట్ చేయాలంటే అంటే మీకు ఎవరైనా హాస్పిటల్స్ వాళ్ళు కానీ అంటే బ్లడ్ ఎక్కడది మీరు కలెక్ట్ చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళకి కావాలంటే మరి ఎలా రిటర్న్ పంపించే అవకాశం? బ్లడ్ డొనేషన్ మాకు సపోర్ట్ వచ్చేసి సార్ సిఎస్ఆర్ ఫౌండేషన్ అని ఉన్నది సార్. సిఎస్ఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ వచ్చేసి మర్రి కృష్ణారెడ్డి సార్. ఆ సార్ ద్వారా మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాం. ఎందుకంటే మాకంటూ ఒకళ్ళు సపోర్ట్ ఉండాలి. ఒక రక్తదాన శిబిరం చేయాలంటే చాలా కష్టమైన పని సార్. ఎందుకంటే రక్తం ఇచ్చాక వచ్చే వాళ్ళకు స్నాక్స్ ఇవ్వడం కానీ, ఫ్రూట్స్ ఇవ్వడం కానీ, అండ్ మెయిన్ తలసేమియా వాళ్ళతో టైఅప్ అయి ఉంటాం సార్. మనం ఎక్కడ క్యాంప్ పెట్టినా ఒక 40 మంది యువకులు ముందుకు వచ్చి రక్తం ఇస్తే తలసేమియా వాళ్ళు బ్లడ్ క్యాంప్ పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. అయితే జనరల్గా మీరు చెప్పేదాన్ని చూస్తే ఇప్పుడంతా కూడా బయటికి రావాలంట యూత్. స్టడీ చేసే వాళ్ళు స్టడీకి వెళ్ళిపోతారు, జాబ్ చేసే వాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు. మరి మీ ఎంట ఈ సేవ కార్యక్రమం చేయాలంటే కూడా మీతో పాటు మీకు ఇష్టమైన వాళ్ళు కూడా ఉండాలి. అలాగా మీరు ఒక్కరే వెళ్తారా లేకపోతే ఒక ట్రూప్ ఏమైనా ఉందా? మాకు గ్రూప్ ఉన్నది సార్. చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు అండ్ స్టడీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎవరిని డిస్టర్బ్ చేయను. వాళ్ళకి 24 గంటల సమయంలో సమాజం కోసం 1 గంట కేటాయించిన వాళ్ళైనా సరే అని నేను కాలేజీలోకి వెళ్ళినప్పుడు చెప్తాను. దెన్ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, సో జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు జాబ్స్ ట్రై చేసుకుంటూ 1 hour మనకు కేటాయించే వాళ్ళు కొంతమంది, అండ్ జాబ్ చేసే వాళ్ళు చాలా మంది శనివారం ఆదివారం ఖాళీగా ఉంటారు. అలా చేసే వాళ్ళు మనకుంది. మీరు ఎప్పుడైనా చేయండి సార్. నేను ఒక్కడే అడుగుతా, సమాజంలో ఉండే యువకులకు కానీ పెద్దవాళ్ళకి కానీ నేను ఒకటే చెప్తా, నీ 24 గంటల సమయంలో 1 గంట సమాజం కోసం కేటాయిస్తే నాకు చాలు. నీ దగ్గర ఒక డబ్బు కూడా ఆశించను, 1 రూపాయి కూడా ఆశించాను. నీ విలువైన 24 గంటల సమయంలో 1 గంట సమాజం కోసం కేటాయించండి అని. అయితే ఇప్పుడు ఓన్లీ బ్లడ్ డొనేషన్ అయినా అవయదానాలు ఏమన్నా వీటి విషయంలో ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తుంటాం సార్. ఈ అవధానం కూడా మన యువతలో చాలా మార్పులు రావాలి. ఎందుకంటే అవగాహన కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది యువత 18+ ఏజ్ వాళ్ళు చాలా మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. సో అలా చనిపోయినప్పుడు బై మిస్టేక్, వీళ్ళ మిస్టేక్ ఉండొచ్చు, ఆపోజిట్ ప్రాణం కోల్పోయి. అలాంటి టైంలో మనం ఫ్యామిలీని ముందే మనం కలిసినట్టు అయితే ఆర్గాన్ డొనేషన్ గురించి వాళ్ళకి అవగాహన ఉంటే ఈరోజు దేశంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు చాలా మంది యువత యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఆ చనిపోయిన వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంటే వాడు చనిపోతూ కూడా 4 బతికిస్తాడు సార్. ఓకే. అయితే మరి మీరు చేసిన కార్యక్రమం ఓన్లీ తెలంగాణ అని చెప్పారు కదా, మరి ఎక్కడి నుంచి మీకు డైలీ నాకు ఇట్లా బ్లడ్ కావాలని ఇలాంటి కాల్స్ ఏమైనా వస్తుంటాయా? రక్తం అనేది మేము చేసే సేవా కార్యక్రమంలో కొన్ని దేశవ్యాప్తంగా చేస్తాము, కొన్ని లోకల్గా చేస్తాము. ఈ రక్తం అనేటివి చాలా స్టేట్స్ నుండి కాల్స్ వస్తుంటాయి, హైదరాబాద్ నుండి కాల్స్ వస్తుంటాయి. ఈ రక్తం అనేది ఏంటంటే సార్, ఎక్కడనో మారుమూల ప్రాంతం నుంచి ఒక రైతు కుటుంబం వస్తుంది. ఆ రైతు కుటుంబం వచ్చినప్పుడు మనకి హైదరాబాద్లో ఎవరు తెలియనప్పుడు వాడు హాస్పిటల్ అడిగితే బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ బ్యాంక్ తెచ్చుకోమని చెప్తారు. ఆ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి ఒక బ్లడ్ యూనిట్ కొనాలంటే 4000 ఖర్చు పెడతాడు సార్. సో ఎక్కడనో మారుమూల ప్రాంతంలో తిండి లేకుండా డొక్క లేకుండా హైదరాబాద్కి వచ్చి వైద్యం చేయించుకుంటారు. అది కూడా మన
పథకాల మీద మన వైద్యం చేయించుకుంటాడు. ఓకే. సో ఒక 200-300 ఖర్చు లేని టైంలో కూడా వాళ్ళ హాస్పిటల్కి వచ్చి అప్పులు చేసి ఇక్కడికి వస్తారు. అవును. సో అలాంటి వాళ్ళు వెళ్ళి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి ఒక యూనిట్ 4,000 అన్నప్పుడు మనకు కావాల్సింది 5 యూనిట్ల బ్లడ్ అయితే 20,000. 20,000 కాదు కదా సార్, 2,000 లెక్కనే ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వాడు ఒక రక్తం యూనిట్ కొనాలంటే కొనలేడు. అలాంటి నేను లైవ్ లో చూశాను. సో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే నేను ఏం చెప్తానంటే ఎవరు మెసేజ్ ఒక కాల్ చేయండి, డైరెక్ట్ గా మన డోనర్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇస్తాడు, ₹1 కూడా తీసుకోము. అయితే మీరు వెళ్ళాక చెప్పినట్టుగా ఎవరైతే చేసుకోలేని పనులు ఉంటాయో, అంటే షేవింగ్ చేసుకోవడం, కటింగ్ కానీ, అంటే చేసుకొని అతను ఒకసారి చేసి వదిలేస్తారా, మళ్ళీ వాళ్ళ యొక్క కేర్ ఎలా ఉంటుంది? ట్రాన్స్ఫర్మేషన్ ఈ కటింగ్ షేవింగ్ అనేది సార్ చాలా మంది మన ఫ్యామిలీలో మనకేమైనా అయితేనే చుట్టాలు వచ్చి మన కాళ్ళను ఏదైనా పట్టుకోవాలంటేనే భయపడతారు. అలాంటిది సమాజంలో ఒక అనాథని, ఒక వికలాంగుని, ఒక వృద్ధుని వెళ్ళి టచ్ చేయాలంటే చాలా మంది భయపడతారు. టచ్ చేసినా కానీ ఇట్లా టచ్ చేయాలంటే భయపడతారు. నీ వ్యాధి ఏదో మనకు సోకుతుంది. అట్లా మొత్తం సమాజం మొత్తం అట్లా అనుకుంటే వాళ్ళని పట్టించుకునేది ఎవరు సార్? సో అలాంటి వాళ్ళకు కటింగ్ షేవింగ్ మెయిన్ నా కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే సార్, మానసిక ఇబ్బందితో ఉంటారు. వాళ్ళ కొడుకులు వదిలేసిరా, కూతురులు వదిలేసిరా, తప్పిపోయి వచ్చిరా, మనకు ఫ్యామిలీ సెకండ్ విషయం. సో అలాంటి టైంలో ఒక మానసిక ఇబ్బంది ఉన్న వానికి మనం ఏంది సార్, మనం ఒక నెల రోజుల కాలంగా బార్బర్ షాప్కి వెళ్తాం, కటింగ్ చేయించుకుంటాం, షేవింగ్ చేయించుకుంటాం. కానీ ఒక మానసిక ఇబ్బంది పడుతున్నవాడు ఒక బార్బర్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకోవాలంటే చేయించుకోలేడు. వాని దగ్గర పైసలు ఉంటే తినాలా, తాగాలా, ఈ రెండే ఆలోచనలు ఉంటాయి వాడికి. బార్బర్ షాప్కి వెళ్ళాలి, నాకు కటింగ్ విరిగింది, గడ్డం విరిగింది, నా సూయి ఉండదు సార్. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం కటింగ్ చేసి షేవింగ్ చేసి ఒక మంచి పద్ధతిలో ఉంచితే వాడు వాడి పనులు చేసుకోగలుగుతాడు. లైవ్ లో చూసాం చాలా మందిని. సో అలాంటి వాళ్ళని మనం వదిలేయకుండా ప్రతి 45 రోజులకు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ గా కటింగ్ షేవింగ్ మీరు కంపల్సరీ ఇలా ఎంతమంది చేసి ఉంటారు? ఇప్పటి వరకు నేను 1200 నుంచి 1500 మంది. మరి ఇప్పుడు వాళ్ళంతా కంటిన్యూ చేస్తున్నారా? కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది వచ్చేసి ఇంకా మేము రెగ్యులర్ గా సర్వీస్ చేస్తున్నాము. సో వాళ్ళకు ఒక రెగ్యులర్ గా వెళ్ళి కటింగ్ షేవింగ్ చేయగానే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చాలు సార్. నేను బార్బర్ వాళ్ళ వీళ్ళని తీసుకెళ్ళి ఆ మనీ పెడితే నేను వేరే సర్వీస్ చేయొచ్చు. స్వయంగా నేనే కటింగ్ చేయడం, షేవింగ్ చేయడం ఇవన్నీ ఒక బార్బర్ షాప్ లో వారం రోజులు నేర్చుకున్నాం సార్. నేర్చుకుని ఏంటంటే డైరెక్ట్ పోయి కట్ చేయాలంటే ఎవరు కట్ చేస్తారు? దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఎట్లా కట్ చేయాలి, ఎందుకంటే కొంతమంది దెబ్బలు దాకి ఉంటాయి. సో ఆ ట్రైనింగ్ మొత్తం నేర్చుకొని వాళ్ళ కటింగ్ షేవింగ్ చేస్తాం సార్. అండ్ అదే కాకుండా దెబ్బలు దాకి ఉంటాయి చాలా మందికి, మానసిక ఇబ్బందితో ఉంటారు. చాలా మంది మానసిక ఇబ్బందితో ఉండి ఫస్ట్ ఎయిడ్ చేయాలని కొన్ని హాస్పిటల్ సార్, నేను హాస్పిటల్ పేర్లు చెప్పను, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోదామంటే వాళ్ళ కోసం ఎవరో ఒకరు వాళ్ళకి తోడు ఉండాలి. సో అలాంటి టైంలో తోడు ఉండలేకుండా, అటెండర్ లేకుంటే మనకు చాలా మంది హాస్పిటల్ బయట నెట్టేస్తున్నారు సార్. సో అలాంటి వాళ్ళకు నేను మనమే స్వయంగా వెళ్ళి మనం సార్ సమాజం గురించి అర్థం కావాలి అంటే, ఒక అనాథ గురించి మనకు అర్థం కావాలంటే నీకు తల్లిదండ్రులు లేరని ఒక సెకండ్ ఆలోచించని చెప్తాను. నీకు ఒక ముసలాడు, ఒక వృద్ధుడు గురించి ఆలోచించమంటే నీకు తాతయ్య అమ్మమ్మ స్టేజ్ లో ఉండే వాళ్ళ కష్టాల గురించి ఆలోచించు, వాళ్ళ బాధ అర్థమవుతుంది. నెక్స్ట్ ఒక కళ్ళు లేవు, నీకు ఒక కళ్ళు లేవు, ఒక సెకండ్ ప్రపంచం మొత్తం నువ్వు చూడలేకపోతున్నావు అంటే ఒక కళ్ళు లేని వాని బాధ అర్థమవుతుంది సార్. సో ఒక మానసిక ఇబ్బంది అని బాధ అర్థం కావాలంటే నువ్వు సినిమాలో చూస్తావు, అలాగే లైవ్ చూడు, నువ్వు నిజ జీవితాలు చూస్తే మనం ఎక్కువ ఇన్స్పైర్ అవుతాం సార్. సో అలా వెళ్ళినప్పుడు చాలా మంది చూసి నాకు చాలా బాధ అనిపించి వాళ్ళ కటింగ్ షేవింగ్ చేయడం. ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే మనం ఫస్ట్ ఎయిడ్ చేయకుంటే మనకు ఒక కాలు చిన్న దెబ్బ తాకితే సార్ అమ్మ అయ్యా అంటాం, హాస్పిటల్కి తీసుకుపోతాం మా తల్లిదండ్రులు. కానీ ఎవరు లేని ఒక అనాథ, ఒక వికలాంగుడు, ఒక వృద్ధుడు ఎవరి గురించి ఆలోచిస్తారు సార్. సో అలాంటి వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ చేసి క్లీన్ చేయడము రెగ్యులర్గా. లైక్ పెద్ద ఇన్సిడెంట్స్ రీసెంట్గా ఒక తాత మెట్టుగూడ చర్చ్ దగ్గర సార్, మెట్టుగూడ చర్చ్ దగ్గర తాత కొడుకులు ఇంట్లోంచి బయటికి తరిమేస్తారు ఆస్తుల కోసం, వాళ్ళ ఇష్యూస్ మానసిక ఇబ్బందితోటి సార్. మానసిక ఇబ్బందితోటి తాత తాగాడు, నేను ఒప్పుకున్నాడు సార్. కొంతమంది ఒప్పుకోరు తాగినా కానీ, ఆ తాత నేను తాగిన బాబు అన్నాడు. సరే తాత మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను ఇక్కడ నల్గొండ జిల్లా నుంచి వచ్చాను బాబు. మరి ఏమేం తాత మొత్తం కాలు వచ్చా, ఇంత పెద్ద దెబ్బ ఉందంటే నేను తాగినా, నేను పడుకున్నా, నా మించి బండి పోయింది సార్, నాకు సోయి లేదు, పొద్దున్న చూసే వరకు దెబ్బ ఇలా ఉందంటే
ఆ తాతని స్టిల్ సార్ ఇప్పటికి కూడా టేక్ కేర్ చేస్తున్నాం. 15 రోజులు అయింది. అతన్ని ఎక్కడైనా వృద్ధాశ్రమంలో జాయిన్ చేద్దాం అనుకున్నా అతని పనులు అతను చేసుకోలేడు సార్. ఇప్పుడున్న హైదరాబాద్లో చాలా మంది వృద్ధాశ్రమాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగితేనే షెల్టర్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ కాళ్ళు లేని వాళ్ళని చేతులు లేని వాళ్ళని తీసుకెళ్లి వాడు మళ్ళా కింద పని మనిషిని పెట్టుకోవాలంటే చాలా మనీ తీసుకుంటాడు. సో మరి ఏం చేద్దాం సార్ అంటే నేను ఇక్కడ ఉంటా బాబు, మీరు రోజు నాకు వచ్చి టిఫిన్ అన్నం ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తే చాలు అన్నాడు. ఇంకొక 4 రోజులు వైద్యం చేస్తే అతను తగ్గిపోతుంది. అలాంటి లైవ్ చూసిన జీవితాలు చాలా ఉన్నాయి సార్. సో అలాంటి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి, అలాగంటూ మనం ఉన్నామని ఈ ఫస్ట్ ఎయిడ్ క్లీనింగ్ చేస్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా వృద్ధులకు ఆయన టిఫిన్ మధ్యాహ్నం లంచ్ ఇవ్వాలంటే మీరు అక్కడి నుంచి అక్కడ పోతాను కూడా ట్రాన్స్పోర్టెడ్ కావాలి. మరి ఇవన్నీ కూడా ఒక ఆర్థికతో కూడుకున్న పని. ఈ ఆర్థిక అవసరాలు అంటే మీరు జీవనం ఎలా తీయాలి, మళ్ళీ మీకు అవసరాలు ఉన్న వాళ్ళకు కూడా జీవనం ఎదగాలి, ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి? అయితే సార్ చాలామంది స్టార్టింగ్లో ఎవరు సపోర్ట్ చేయలేదు సార్. మా సర్వీస్ని లైవ్లో సర్వీస్ చూసినాక రీసెంట్గా ఒక 2017 ఎండింగ్లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాకు ఒక ఓమ్ని వెహికల్ కొని ఇచ్చారు సార్. ఇంత ముందుకి మేము ఏమైనా అన్నం ప్యాకెట్లు కానీ ఏదైనా తీసుకెళ్ళాలంటే ఆటో ఖర్చు, ఆటో రెంట్ కానీ లేకపోతే ఎవరికైనా కార్ రెంట్ కానీ బైక్ మీద ఇలా నడుచుకుంటూ వెళ్ళిన రోజులు ఇట్లా ఉన్నాయి సార్. అప్సిగూడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళి రోడ్ సైడ్స్ ఉండే అనాథలకు ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో మాస్టర్స్ మాకు ఓమ్ని వెహికల్ ఇచ్చాక చాలా ఫ్రీగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే మాకు ఒక వెహికల్ ఇచ్చారు, దాంట్లో ట్రాన్స్పోర్ట్ పెట్రోల్ మొత్తం మేమే పోసుకుంటాం, బట్ మాకంటూ ఒక వెహికల్ ఉన్నది, మేము ఎక్కడికి వెళ్ళినా ఆ వెహికల్లో వెళ్ళొచ్చు. సో చాలా చాలా థ్యాంక్స్ మాస్టర్లు మా కష్టాన్ని గుర్తించి మా సేవను గుర్తించి ఒక ఓమ్ని వెహికల్ అయితే ప్రొవైడ్ చేశారు సార్. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఒక వెహికల్ పోతా ఉంటారు అంటే మీరు ఇక వేరే పని అనేది ఏం లేదు, ఇక ఇలా సేవ చేసుకుంటూ పోవటమే. డైలీ చేస్తారు కనుక డైలీ ఎంతమంది వెళ్తుంటారు మీ అంట? డైలీగా మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? డైలీ మా రెగ్యులర్ సర్వీస్ వాలంటీర్స్ వచ్చేసి 15 నుంచి 20. అంటే నాకు ఈ సర్వీస్కి ఒక ఫస్ట్ ఎయిడ్ చేయాలంటే ఇంతమంది కావాలి, ఒక అన్నదానం చేయాలంటే ఇంతమంది కావాలి, ఈ రోజు 300 మందికి అన్నదానం చేయాలంటే 20 మంది వాలంటీర్స్ కావాలి. ఇలా మాకు ఎంతమంది వాలంటీర్స్ కావాలో ఒక రోజు ముందు వాళ్ళకి చెప్తాను సార్. నాకు రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఉన్నారు, లైక్ సాటర్డే సండే వచ్చే వాళ్ళు ఉన్నారు, ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ చేస్తే కొన్ని వేల మంది వచ్చే విద్యార్థులు ఉన్నారు. అంటే మనకంటూ ఏర్పాటు చేసుకొని వస్తాం సార్. ఈ ఫుడ్ అనేది ఏంటంటే అందరికి పెట్టాం సార్. రోడ్ సైడ్స్ ఒక కాళ్ళు లేని వానికి, ఒక చేతులు లేని వానికి, ఒక కళ్ళు లేని వానికి, ఒక మానసిక ఇబ్బంది ఉన్న వానికి, ఎవరైతే అవసరమో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ ప్లేస్ నుంచి వాళ్ళు కదలలేని స్థితిలో ఉంటారు వాళ్ళకి, అలాంటి వాళ్ళకు హైదరాబాద్ లో 42 ప్లేస్లలో మేము అన్నదానం కొనసాగిస్తున్నాం సార్. ఓకే, గుడ్ న్యూస్. అండ్ ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు బ్లడ్ అంటే బతకాలనుకున్న వాళ్ళకు, కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళకు, మరి అనాథగా వాళ్ళ జీవితాన్ని వదిలేసిన వాళ్ళు శవాలు ఉంటాయి కదా, ఇలాంటివి ఏమైనా మీరు ఖననం చేసే కార్యక్రమం ఉందా ఇక్కడికైనా? అనాథ సేవలు కూడా చేస్తాము, బట్ అది జెన్యున్గా లైక్ వాళ్ళకు ఎవరు అనాథ వాళ్ళకు ఎవరు లేకుంటే దాన్ని సొంతగా, ఎందుకంటే మన ఇంట్లో ఈరోజు అనాథ శవం అంటే లైక్ మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మన తల్లిదండ్రులు కానీ మన రిలేటివ్స్ కానీ మనకు ఎవరైనా అంత్యక్రియలు చేయడానికి ముందుకు వస్తారు. కానీ ఈ సమాజంలో చాలా మంది అనాథలు, వికలాంగులు, వృద్ధులు, మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది రోడ్ సైడ్స్ కావచ్చు, ఫుట్పాత్ల దగ్గర కావచ్చు, మసీదుల దగ్గర కావచ్చు, గుళ్ళ దగ్గర కావచ్చు, చర్చిల దగ్గర కావచ్చు, ఇలా రకరకాల ఎంతో మంది చనిపోతుంటారు. సో అలాంటి వాళ్ళని మన ఓన్ గా భావించి సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళకి అంత్యక్రియలు చేస్తుంటాం. ఓకే, ఇప్పుడు ఎవరు బతకాలన్నా కూడా మనిషి మామూలుగా బతకాలంటే బ్లడ్ కావాలి, తినడానికి ఫుడ్, ఇవన్నీ చేశారు మంచిగా నీట్గా. కానీ ఇదంతా కూడా వదిలేస్తే మంచి గాలి కావాలి. మంచి గాలి కావాలంటే పర్యావరణం బాగుండాలి. మరి ఇటువైపు ఏమన్నా మీరు? పర్యావరణ గురించి మేము చిన్నగా చేసేవాళ్ళం. సురేష్ దండు మిమ్మల్ని చూసి మేము మల్లాపూర్లో మీరు పరిచయం అయ్యాక ఎక్కడ చూసినా చెట్టు ఈజ్వల్ టు అమ్మ అనే ఒక ఇన్స్పిరేషన్తో, ఎక్కడికి వెళ్ళినా బస్సులల్లో చెట్టు ఈజ్వల్ టు అమ్మ అనే ఒక ఇన్స్పిరేషన్తో ప్రతి సంవత్సరం మేము 1000 మొక్కలు నాటుతాం సార్. ప్రతి సంవత్సరం 1000 మొక్కలు నాటుతాం. అందరు లైక్ నాకు ఒక మొక్క నాటి ఒక సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్లో చేసే ఇష్టం అలా కాకుండా ఒక గవర్నమెంట్ స్కూల్ని తీసుకొని మనం నాటిన 1000 మొక్కలల్లా 900 మొక్కలు పెరిగినా చాలు సార్. ఎందుకంటే ఈ ఎండకు కావచ్చు, కొంచెం మిస్టేక్స్ కావచ్చు, కొన్ని పోయినా కానీ 90% మొక్కలు ఉండాలి. ఆ మొక్కలు పెంచాలి అంటే లైక్ ఇన్స్పిరేషన్ అంటే మనం ఈ రోజు నేను నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాను, సో నన్ను చూసి 10 మంది ఇన్స్పైర్ కోసం నేను చేయట్లేను. మనం చేసే పని కంపల్సరీగా ఫార్వర్డ్ కావాలి. సో దీనికోసం నేను గవర్నమెంట్ స్కూల్ ఎంచుకున్నాను సార్, ఇక్కడ ప్లస్ బయట డిస్ట్రిక్ట్స్ లో కూడా. మేము మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్, హై స్కూల్ వాళ్ళని తీసుకుంటాం 6th to 10th క్లాస్. ప్రతి 5గురికి ఒక మొక్క ఇస్తాం సార్.
ప్రతి 5గురికి ఒక మొక్క ఇస్తాము. ఓకే. సో స్కూల్కి 100 మొక్కలు ఇస్తాం సార్. స్కూల్కి 100 మొక్కలు ఇచ్చి ప్రతి 5గురికి ఒక మొక్క ఇచ్చి ఈరోజు ఆగస్టు 15 అంటే మనకు ఇండిపెండెన్స్ డే, ఈ రోజు మొక్క నాటుదాము. మళ్ళీ వచ్చే సంవత్సరం రోజు ఇదే రోజు ఎవరి మొక్క అయితే మంచిగా పెరుగుతుందో, ఎవరిదైతే మంచిగా ఉంటుందో అలాంటి వాళ్ళకు మేము గిఫ్ట్ ఇస్తామని చెప్తాము. ఓకే ఓకే. సో చాలా మంది లైక్ నేను పెంచాలి ఆతృత ఉంటుంది. సో మేము ఇచ్చిన 100 మొక్కలలో ఇయర్లీ 90 మొక్కలు ఖచ్చితంగా పెరిగి సక్సెస్ అవుతున్నాయి సార్. సేమ్ చెట్టుకి మన పుట్టినరోజు అయితే ఏ విధంగా జరుపుకుంటున్నామో ఈ ఆగస్టు 15 రోజు ఈ మొక్కకు పుట్టినరోజు జరపాలి వచ్చే సంవత్సరం. సో మరి ఏం గిఫ్ట్ అంటే వాళ్ళ పిల్లలకు కూడా యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్ ఉండాలి. ఏదో బిర్యానీ పెట్టినామా చాక్లెట్లు ఇచ్చామని కాకుండా వచ్చే సంవత్సరం ఆ సంవత్సరంలో ఎవరైతే మొక్క అలాంటప్పుడు వాళ్ళ దాంట్లో ఏమైందంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మసాలా తీసుకురావడము, చెట్లకు నీళ్లు పోయడము, లేక వంతెన లేక తయారు చేయడము, ఇలా రకరకాలుగా చేస్తుంటారు. సో వాళ్ళకి చెప్తాం ఏం గిఫ్ట్ ఇస్తారా నాన్న అని చాలా మంది అడుగుతుంటారు. మీకు ఈ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మొక్కలు నాటినాక వచ్చే సంవత్సరం వస్తాం కదా, ఎవరైతే మొక్కలు బాగా నాటుతారో అలాంటి వాళ్ళకు ఈ ఇయర్ మొత్తం నోట్బుక్స్ స్పాన్సర్ చేస్తామని చెప్తాం. సో వాళ్ళ ఆతృత ఉండి ఇప్పుడు 4-5 స్కూళ్ళల్లో తీసుకున్నాము. ఈ ఇయర్ మరో 10 స్కూల్ పెంచుదాం అనుకుంటున్నాము. ఈ ఇయర్ మా టార్గెట్ వచ్చేసి 40,000 to 50,000 మొక్కలు నాటాలి. ఓకే.